ఓం గురు పరంపర గురు పూర్ణిమ సందర్భంగా గురు పరంపర అనుగ్రహం మన అందరికీ కూడా కలగాలని, ఈ జన్మలోనే ముక్తి లభించాలి అని గురు పరంపరని అలాగే భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. గురువులందరికీ కూడా గురు పరంపరకి నమస్కార పూర్వకంగా మనం ఇప్పుడు శ్లోకాలను చదివి అలాగే వేదవ్యాస భగవానుల గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीचिन्मययतीशस्य गुरुं वन्दे तपोवनं तं हिमवद्विभूतिं वै ज्ञानवैराग्यरूपिणं समस्तजनकल्याणे निरतं करुणामयं. नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं. नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्म पादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अभाललोचनः शम्भुः भगवान् बादरायणः. గురు పరంపర ఎక్కడి నుండి ప్రారంభమైంది? నారాయణం పద్మభవం, నారాయణుడి నుండి గురు పరంపర అనేది ప్రారంభమైంది. సమస్త సృష్టికి జగత్తుకి కూడా గురువు ఎవరు అనంటే నారాయణుడు. నారాయణుడి తరువాత నారాయణుడిని కమలం నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు గురువు. బ్రహ్మదేవుడి యొక్క శిష్యుడు ఎవరు? బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు వశిష్ఠుడు. వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి. శక్తి వశిష్ఠుల యొక్క పుత్రుడు శక్తి. శక్తి యొక్క పుత్రుడు పరాశరుడు. పరాశరుడి యొక్క పుత్రుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుల యొక్క పుత్రుడు శుక మహర్షి. శుక మహర్షి తరువాత శుక మహర్షి జన్మించిన వెంటనే వెళ్ళిపోతాడు
సన్యాసి లాగానే జీవనం చేస్తాడు. అంతేకాని గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యడు. అందువలన శుక మహర్షి వరకు కూడాను పుత్ర, శిష్య పరంపర అనేటువంటిది కొనసాగింది. ఆ తరువాత ఏంటి అనంటే శుక మహర్షి తరువాత ఆహ్, తండ్రి పుత్రుల పరంపర కొనసాగింది ఇక్కడి వరకు. శుక మహర్షి తరువాత ఏంటి అనంటే గురువు శిష్యుల పరంపర అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. శుక మహర్షి యొక్క శిష్యులు గౌడపాదాచార్యులు. గౌడపాదాచార్యుల యొక్క శిష్యులు గోవింద భగవత్పాదులు. గోవింద భగవత్పాదుల యొక్క శిష్యులు శంకరాచార్యులు. శంకరాచార్యుల యొక్క శిష్యులు నలుగురు ఉన్నారు. పద్మపాదాచార్యులు, హస్తామలకాచార్యులు, అలాగే తోటకాచార్యులు, అలాగే వార్తికకారులు. వార్తికకారులు అనగా సురేశ్వరాచార్యులు. వీళ్ళందరితో పాటు అస్మద్ గురూన్, మా యొక్క గురువుల వరకు కూడాను అందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే. వ్యాస భగవానులు ఎవరు అనంటే విష్ణు స్వరూపులు. విష్ణు స్వరూపులు ఎవరు అనంటే వ్యాస భగవానులు. నమో వై బ్రహ్మనిధయే. ఎవరు భగవానులు అంటే బ్రహ్మనిధి. వాసిష్ఠాయ నమో నమః. అటువంటి వ్యాస భగవానులకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అలాగే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిహి. వ్యాస భగవానులు అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మ. ద్విబాహురపరో హరిహి, 4 చేతులు లేవు కానీ 2 చేతులే ఉన్నప్పటికీ కూడాను హరి. అభాల లోచన శంభు, 3వ నేత్రం లేనటువంటి శివుడు. 4 ముఖాలు లేని 2 హస్తాలు మాత్రమే ఉన్నటువంటి 3వ నేత్రం లేనటువంటి శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరు అనంటే బాదరాయణులు. బాదరాయణులు అని వేదవ్యాసుల భగవానికి బాదరాయణులు అని మరొక పేరు. బాదరాయణులు అనంటే భగవాన్ బాదరాయణ. బాదరాయణ వేదవ్యాస భగవానులు. మరి వేదవ్యాస భగవానుల యొక్క జన్మ ఎలా ఆవిర్భవించింది అనేటటువంటిది వేదవ్యాస భగవానుల యొక్క జన్మకి గల కారణం ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. మనము సహజంగా వింటూ ఉంటాము గ్రహాల్లో మార్పు అనేటటువంటిది జరిగినప్పుడు అప్పుడు మంచి అయినా జరగొచ్చు, చెడు అయినా జరగొచ్చు. అది మనం వింటూ ఉంటాం. అలాగే ఒక సమయం అనేటటువంటిది ఏర్పడింది. ఆ సమయంలో ఏంటి అంటే గ్రహాల స్థితి అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. అది పరాశర మహర్షి దానిని గ్రహించడం జరిగింది. ఆ సమయంలో గనక ఎవరైనా జన్మిస్తే వాళ్ళు ఈ లోకానికే జ్ఞానాన్ని అందిస్తారు. అంతటి గొప్ప వ్యక్తి ఉత్పన్నమవుతారు ఈ గ్రహ మార్పుల నుంచి అని పరాశర ఋషి గ్రహించడం జరిగింది. సరే మరి అంతటి గొప్ప వ్యక్తి జన్మించాలి అనంటే అటువంటి తల్లిదండ్రులు కూడా కావాలి కదా! మరి ఎవరికి ఈ పుత్రుడు జన్మించబోతున్నాడు అనేటటువంటిది గ్రహించి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాడు అందరిని కూడాను. అప్పుడు సత్యవతి కనబడుతుంది. సత్యవతి మీరందరూ కూడా వినే ఉంటారు. సత్యవతి ఎవరు అనంటే చేపలు పట్టేటటువంటి రాజు యొక్క కుమార్తె. సత్యవతి శరీరం అంతా కూడా ఆ చేపల దుర్వాసనతో నిండిపోయి ఉంటుంది. కానీ
తను మాత్రమే ఈ బిడ్డకి జన్మనివ్వగలదు అనేటటువంటి విషయాన్ని పరాశర ఋషి గ్రహిస్తాడు. గ్రహించి సత్యవతి వద్దకు వెళ్ళి ఆహ్, "నేను నీకు పుత్ర ప్రాప్తి కలిగించాలనుకుంటున్నాను" అని అంటాడు. అంటే సత్యవతి ఏమంటుందంటే, "నేను కన్యని. ఆహ్, ఒకవేళ నాకు పుత్ర సంతానం కలిగితే నేను ఏ రకంగా నా తండ్రి దగ్గరకు వెళ్ళగలుగుతాను? ఆ! అలాగే నేను ఇంత దుర్వాసనతో నిండి ఉన్నాను. ఎలా ఇది సాధ్యమవుతుంది?" అని అడుగుతుంది. "ఈ దుర్వాసనంతటిని కూడా తొలగించి నీకు మంచి సుగంధాన్ని ప్రసాదిస్తాను" అని అంటాడు పరాశర ఋషి. అలాగే మరి తను కన్యగా ఉండాలి కదా! కన్యగా వెళ్ళాలి కదా తండ్రి దగ్గరికి. అప్పుడు పరాశర ఋషి ఏమంటారంటే, "నీవు కన్యగానే వెళ్తావు నీ తండ్రి దగ్గరికి. నీ కన్యత్వానికి ఎటువంటి అపరాధము కలగకుండా నేను నా శక్తులన్నింటిని కూడా నీకు ప్రసాదిస్తాను" అని చెప్పేసి పరాశర ఋషి చెబుతాడు. అలాగే అని సత్యవతి ఒప్పుకుంటుంది. ఆ రకంగా సత్యవతి, పరాశర ఋషులకిద్దరికీ కూడా జన్మించినటువంటి పుత్రుడే వేదవ్యాస భగవానులు. ఈ రకంగా వేదవ్యాసుల వేదవ్యాస భగవానుల జన్మ అనేటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటిది. లోక కళ్యాణార్థం, అలాగే జ్ఞానాన్ని అందరికీ కూడా జ్ఞానాన్ని, అనంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికే వేదవ్యాస భగవానుల యొక్క జన్మ అనేటువంటిది అవతరించబడింది. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం. మరి ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారో వారిని గురువు అని భావిస్తూ ఉన్నాం. ఇంతకీ గురువు అంటే అర్థం ఏంటి? ఎవరైతే అజ్ఞానాన్ని తొలగిస్తారో వారిని గురువు అని అంటున్నారు. మరి అజ్ఞానాన్ని తొలగించడానికి గురువే తొలగించవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, గూగుల్ వచ్చింది, చాట్ జీపీటీ, ఏఐ ఇవన్నీ ఉన్నాయి. లేదా పుస్తకాలున్నాయి. పూర్వకాలంలో అయితే అనేక గ్రంథాలు ఉన్నాయి. అటువంటప్పుడు గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, గురువు లేకుండా మనంతట మనంగా జ్ఞానాన్ని పొందలేము. దీనికి ఉపనిషత్తు ఈ యొక్క గురువు యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ ఉంది. ఏంటి అనంటే, ఒక వ్యక్తి గంధార దేశానికి చెందినటువంటి వాడు. గృహస్థులు అన్నప్పుడు ఏముంటాయి? ఇంట్లో అన్ని సరుకులు, అలాగే ధనము, వస్తువులు అన్ని అనేక రకాలైనటువంటి విలువైనటువంటి ఆహ్, వస్తువులు ఉంటాయి. అయితే ఒక రోజున దొంగలు అతన్ని కిడ్నాప్ చేస్తారు. అతని దగ్గర ఉన్నవన్నీ కూడా దోచుకోవడానికి. కిడ్నాప్ చేసినప్పుడు ఏంటంటే కళ్ళకు గంతలు కడతారు. చేతులు వెనక్కి మలిచేసి చేతుల్ని కట్టేస్తారు. కాళ్ళని కట్టేస్తారు. బయటికి అరవకుండా నోట్లో వస్త్రాన్ని పెట్టేస్తారు. ఇంకా అతనికి ఎటువంటి ఆధారము లేదు దాని నుంచి తప్పించుకోవడానికి. ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి అడవిలో పడేస్తారు. అడవిలో పడేసిన తర్వాత దుండగులు వెళ్ళిపోతారు. తన దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటారు. దుండగులు వెళ్ళిపోతారు. మరి ఈ వ్యక్తి చాలా కష్టపడి నోట్లో ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని మాత్రం తొలగించగలుగుతాడు. ఇప్పుడు అరుస్తూ ఉన్నాడు. "ఎవరైనా నన్ను రక్షించండి. ఎవరైనా నన్ను రక్షించండి. నేనెక్కడున్నానో నాకు తెలీదు. నన్నెవరో దుండగులు కిడ్నాప్ చేసి ఇక్కడ వదిలేశారు" అని. అలా అరుస్తూ ఉండగా అటువైపు ఆ అడవిలో సంచారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వింటాడు. విని ఎవరో వ్యక్తి ఆపదలో ఉన్నట్లున్నాడు. రక్షణ కోసం ఆహ్, రక్షణని కోరుకుంటున్నట్లున్నాడు అని దగ్గరికి వెళ్లి చూస్తాడు. కళ్ళకి గంతలు, కాళ్ళకి, చేతులకి సంకెళ్ళన్నిటిని కూడాను విప్పేస్తాడు. విప్పి "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. "ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి?" అని అడుగుతాడు.
నేను గంధార దేశానికి చెందినటువంటి వాడిని. నన్ను ఈ రకంగా దుండగులు ఇక్కడ వదిలేశారు. ఇప్పుడు నేను గంధార దేశానికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. నాకు దయచేసి నాకు మార్గాన్ని చూపించండి అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? గురువు. గురువు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. అతను చేరుకోవాల్సినటువంటి మార్గాన్ని. ఇటువైపు నుంచి వెళ్ళి రైట్‌కి వెళ్ళి, లెఫ్ట్‌కి వెళ్ళి ఈ గ్రామం వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి అలా నువ్వు వెళ్ళగా ఆహ్, నీ యొక్క గాంధార గ్రామం అనేటటువంటిది నువ్వు చేరుకుంటావు అని చెబుతాడు. ఈ వ్యక్తి దాన్ని గుర్తుంచుకుంటాడు. మొదట వింటాడు, అర్థం చేసుకుంటాడు, గుర్తుంచుకుంటాడు. అదే విధంగా ఫాలో అవుతాడు. చెప్పిన విధంగానే. మధ్య మధ్యలో గురువు ఏం చెప్తాడు ఇంకా అంటే మధ్య మధ్యలో నీకెక్కడైనా సందేహం కలిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగు తర్వాత స్టేషన్ ఏంటి అనేది. ఆ రకంగా అడుక్కుంటూ ముందుకు వెళ్ళి నీ మార్గాన్ని చేరుకోవచ్చు అని చెప్తాడు. అదే విధంగా ఫాలో అవుతాడు. గురువు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడో వీటినే ఫాలో అయిపోతూ వెళ్ళిపోతాడు. మార్గాన్ని చేరుకుంటాడు. గంధార దేశాన్ని చేరుకుంటాడు. ఈ స్టోరీ మనకి ఏం తెలియజేస్తుంది అనంటే మనము ఎవరము అనంటే ఆ దుండగుల ద్వారా అపహరించినటువంటి వారిమి. దుండగులు ఎవరు అనంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వీటన్నింటి ద్వారా మనము కట్టివేయబడ్డాము. కట్టివేయబడి మన యొక్క స్వరూపం ఏంటో మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాము. కళ్ళ గంతలు కట్టడము అంటే ఏంటి అనంటే నా యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. మరి నా అంతట నేనుగా వీటన్నింటిని వదిలేసి ఆహ్, నా మా నా యొక్క స్వరూపాన్ని నేను తెలుసుకోగలుగుతానా అంటే తెలుసుకోలేను. నాకు గురువు గురువు మార్గదర్శకం చేయాలి. గురువు మార్గదర్శకం చేసినప్పుడే నేను నా యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాను. కాబట్టి గురువు మన యొక్క ఈ సంఖ్యలన్నింటినీ తెంచివేసి మన యొక్క స్వరూపాన్ని మనకు నిర్దేశిస్తూ ఉన్నారు. దాని ద్వారానే మన యొక్క స్వరూపం ఆనంద స్వరూపం అని మనం తెలుసుకోగలుగుతాము. లేదు అనంటే ఎప్పటికీ కూడాను తెలుసుకోలేము. ఆ వ్యక్తి తనంతట తానుగా సంఖ్యలను వదిలేసి తన మార్గాన్ని చేరుకోగలిగాడా? తనకి మార్గమైనా తెలుసా అనంటే తెలియదు. అలాగే మనకు కూడా మన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనంటే మనకి మార్గం తెలియదు. కాబట్టి ఆ మార్గాన్ని నిర్దేశించేటటువంటి వారు గురువులు. ఈ రకంగా గురు పరంపర అంతటికీ కూడా నమస్కారం చేస్తూ వాళ్ళ యొక్క అనుగ్రహం, ఆశీర్వాదాలు మన యందు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఇలాగే మన యొక్క సాధన కొనసాగుతూ ఉండాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శుభాశయ మహోదయ. అలాగే గురు ప్రవచనం అని ఇక్కడ మన క్లాస్ లో ఎవరైతే